ఏఐ సునామీ వస్తోంది, ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధం కావాలి. వైట్ కాలర్కు బదులు బ్లూ కాలర్ ఉద్యోగాలు పెంచాలి. ప్రభుత్వ విద్యా విధానంలో సంస్కరణలు అవసరం. ఒక్క విద్యార్థికి 1.08 లక్షలు ఖర్చు చేస్తున్నాం. ఏవిఎన్ లేక్ఫీల్డ్ స్కూల్ ప్రారంభోత్సవాలు సీఎం రేవంత్. విద్య కోసం విద్యార్థులు ఎవరు విదేశాలకు వెళ్లవద్దు, ఇక్కడే అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలు. కిషన్ రెడ్డి రైట్. ఇక నిన్న ఏఐ సునామీ వస్తోంది అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలిసింది. నిన్న హైదరాబాద్లోని హైటెక్స్లో జరిగిన అటెక్ శాఖాన్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ఆ సందర్భంగా ఉద్దేశించి మాట్లాడినట్టు తెలిసింది. ఇక ఈ ఏఐ సునామీ వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి చాలా వరకు ఇప్పటివరకు చాలా కంపెనీలు లేఆఫ్స్ అయితే ప్రకటించాయి. ఎందుకంటే ఒక 10 మంది చేసేదాన్ని ఏఐ సాయంతో 2-3 వ్యక్తులు కలిసి చేస్తున్నారు. దీంతో కంపెనీలకు పెద్ద ఎత్తున పని ఎక్కువైతుంది, బడ్జెట్ కూడా తక్కువ అవుతుంది. కాబట్టి చాలా వరకు లేఆఫ్స్ అయితే అవుతున్నాయి. దీనివల్ల చాలామంది ఉద్యోగులు తమ ఉద్యోగం కోల్పోతున్నారు. కాబట్టి దాన్ని ఉద్దేశించుకొని ఏఐ సునామీ వస్తుందంటూ కూడా దాన్ని ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధం కావాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలిసింది. ఇప్పటివరకు వైట్ కాలర్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదులుకొని బ్లూ కాలర్ ఉద్యోగాలు కూడా పెంచాలంటూ కూడా ఆయన అయితే చెప్పినట్టు తెలిసింది. ఇక ప్రభుత్వ విధానంలో కూడా సంస్కరణలు అవసరం అంటూ ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పటివరకు ప్రతి విద్యార్థి కూడా 1,08,000 రూపాయలు ఒక సంవత్సరానికి ఖర్చు చేస్తున్నామంటూ ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఇక ఏవిఎన్ లేక్ఫీల్డ్ స్కూల్ ప్రారంభోత్సవం సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలిసింది. ఇక విద్య కోసం కూడా విద్యార్థులు ఎవరు విదేశాలకు వెళ్ళవద్దు, ఇక్కడే అంతర్జాతీయ స్థాయిలో యూనివర్సిటీలు విద్యాసంస్థలు వస్తున్నాయంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పినట్టుగా తెలిసింది. ఇక దక్షిణాసియాలోనే టెక్స్టైల్ రాజధానిగా తెలంగాణ ఉంటుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలిసింది. 2047 నాటికి తీర్చిదిద్దాలనేది లక్ష్యం అంటూ కూడా హైటెక్ సదస్సులో రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా మనకు తెలుస్తుంది.